రాజుల కాలంలో ఉండేదేమో గానీ వెండికి డిమాండు. మామూలు జనసామాన్యంలో అయితే గజ్జెలు, పట్టీలు, వెండి అంటే అంతవరకే తెలుసు. చిన్న చిన్న ఆర్నమెంట్స్ తప్ప పెద్దగా ఎవరు వెండి చేసుకునేవాళ్ళు గాదు. అలాంటిది మీ షాప్‌లో కొన్ని వందల, వేల వేరైటీస్ ఉంటాయి. అవును. రూ. 80 నుంచి లక్షల రూపాయల దాకా. అవును. ఇంత పెద్ద వైడ్ వేరైటీ ఎలా క్రియేట్ చేయగలిగారసలు? ఈ విజన్ ఎట్లా వచ్చింది మీకు? అంటే ఇది మనము క్రియేట్ చేస్తూనే ఉంటామండి. ఇదే కొత్త కొత్త మోడల్స్ అని ఇప్పుడు లైట్ వెయిట్ ఐటెమ్స్ అని అవును. ఒక మోడల్ ఉందనుకోండి దాన్ని మార్చి మళ్ళా చేయడము. మళ్ళా జనాలకేందంటే క్యూరియాసిటీ ఒక ఇంటికి ఒక 10 కిలోలన్నా ఉండాలి. అవును. వాళ్ళు ఎవరైనా ఇంటికొచ్చినా ఒక గెస్ట్ వస్తున్నప్పుడు నువ్వు 6 ప్లేట్లు వాళ్ళకి చూపిస్తే అది అందం వేరే ఉంటది. అందులో అంతే గదా! బౌల్స్‌లో మనం స్వీట్ గాని, అది గాని ఇస్తే అవును. దాని అందం వేరే ఉంటది అవును. కాబట్టి జనాలేందంటే ఒకటేసారి కొనకుండా మెల్లమెల్లగా కొనుక్కుంటున్నారు మా హ్మ్. దగ్గర. అవును. వచ్చిన కస్టమర్ రిపీటెడ్ ఉంటారు. ఓకే. ఈసారి ప్లేట్లు కొనుక్కున్నారు. నెక్స్ట్ టైమ్ బౌల్స్ కొనుక్కుంటారు. నెక్స్ట్ టైమ్ గ్లాసులు వాళ్ళ దగ్గర బడ్జెట్ ఎలా రిలీజ్ అయితే హ్మ్. అలా తీసుకుంటూ ఉంటారు గాబట్టి మనకేంటంటే డిమాండ్ ఉంది గాబట్టి మనం గూడా క్యూరియాసిటీగా కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూ ఇలా నడిపిస్తున్నాం. రైట్ సార్. అంటే కొనే వాళ్ళ అభిరుచులేమన్నా మారాయా? అప్పటికి ఇప్పటికి ఓ 35 ఇయర్స్‌కున్న ఇప్పటికి ఎలా మారాయసలు? ఇది సిల్వర్ కొనేటోళ్ళు గూడా చాలా ఆశ ఉంటదండి సిల్వర్. ఓకే. ఈవెన్ మెన్ గూడా మినిమమ్ ఒక 5 కిలోలు పెట్టుకోవాలి అనుకుంటుండు. హ్మ్. లేడీస్ అనుకోవడం వేరు. మెన్ గూడా ఇయాల రేపు అనుకుంటున్నారు గాబట్టి అది వాళ్ళేం జేసుకుంటారు సార్? అబ్బాయిలేం జేసుకుంటారు? అది ఇది సేవింగ్స్. ఓకే. ఓకే. లాకర్‌లో ఓహ్! పెట్టేయడం, మళ్ళా రేటొచ్చినప్పుడు అమ్మడం. అచ్చా! ఇలా మెన్స్ గూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఓకే. సిల్వర్‌కి. ఇంతకుముందు చివరికి లేడీస్‌కుండేది. త్రిశూలాలు గూడా తయారు జేస్తారు మీరు. ఇలాంటి త్రిశూలము. ఇవి ఇంట్లో బెట్టుకోవచ్చా ఇవి? ఇది టెంపుల్‌కండి. అచ్చా! టెంపుల్ కోసం. టెంపుల్ ఇప్పుడు ఇది ఆహ్, అయ్యప్ప స్వామి ఇప్పుడు ప్రతి టెంపుల్‌లో ఈశ్వరుడి దగ్గర గాని, మన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర గాని ఇది యెస్. ఉంటది. ఓహ్! ఇది అన్ని టెంపుల్స్‌కి అవసరం. ఆ! సో, ఇలాంటివన్నీ మనం ఆర్డర్ మీద చేస్తాం. టెంపుల్‌కి కావాల్సిన అన్నీ చేస్తాం మనం. అవునా? ఒక గణపతి అనుకోండి, ఫేస్ గాని, ఆ! దాని లడ్డు గాని, చేతిలో లడ్డు, హ్మ్. కడుపు, బొజ్జ అన్నీ కాళ్ళు, చేతులన్నీ కలశాలు సిల్వర్‌వి. అన్నీ. మళ్ళా ఆ గణపతిది ఎలా ఉందో అలా మొత్తం మోల్డ్ చేసి, ఆ! దాని డై తయారు చేసి, ఒక వర్కర్ ఎళ్లి చూసుకొని మెజర్‌మెంట్స్ దాన్ని 1 మంత్‌లో డెలివరీస్. ఓకే. అలానే చాలా టెంపుల్స్‌కి తయారు చేపించాం. ఓహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. చాలా టెంపుల్స్. ఒక్కొక్క టెంపుల్ మినిమమ్ 20-30 కేజీస్ ఉంటాయండి. ఓహ్! వండర్‌ఫుల్. వెల్ నోన్ టెంపుల్స్ ఉన్నాయనుకోండి. 30 కేజీస్, 40 కేజీస్ వరకు వాళ్ళ దగ్గర సిల్వర్ అనేది అప్పట్లోనే నుంచి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రేట్ పెరిగింది గానీ, అప్పటి నుంచి గూడా ఉన్నాయి. వెండి. హ్మ్. ఒకప్పుడు అసలు దీని గురించి చర్చే లేదు. అవును. ఈరోజు బంగారం కంటే ఎక్కువ వెండి గురించే చర్చ జరుగుతుంది. యెస్ అండి. అసలు అంతర్జాతీయంగా ఏం మార్పులు జరిగాయి? ఇంత చర్చ ఎందుకొస్తుందసలు? గోల్డ్ అనేది చాలా పెరిగిందండి గోల్డ్ గూడా. అది అది సో, అందరు మ్యారేజెస్ ఎవరిది వాళ్ళకి గుర్తుండిపోతది అవును. గోల్డ్. ఎందుకంటే, ప్రతి మ్యారేజ్‌లలో గోల్డ్ పెట్టుకుంటూ వచ్చిర్రు పాత అవును. కాలం నుంచి. అవును. సో, అదే విధంగా సిల్వర్ గూడా పెట్టుకుంటూ వచ్చిర్రు. ఓకే. సో, ఇప్పుడేమైతదంటే సిల్వర్ ఎందుకొచ్చిందంటే, సిల్వర్‌లో జ్యువెల్లరీ తయారైతుంది. ఓకే. మెయిన్ థింగ్. ఇప్పుడు గోల్డ్ రేటు 1,00,00,000 అయిపోయింది కేజీ. అవును. అవును. ఇప్పుడు కేజీ సిల్వర్ 2,00,000లో ఉంది. 1,00,000 ఉండే 2,00,000 ఉంది. అవును. అవును. సో, అందులో మనం జ్యువెల్లరీ తయారు చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అవును. ట్రెండ్. అవును. చేంజ్ అయింది. ఇప్పుడు గోల్డ్ బ్రహ్మాండంగా. కొనలేం. అవును. కొనలేని పరిస్థితి ముందుకెళ్ళిపోయింది. అవును. సో, ఇప్పటి సిల్వరు వచ్చే తరాలకి గోల్డ్. ఆహాహా! ఓకే. ఓకే. ఇది ఈ కాన్సెప్ట్ ఇప్పుడు తెలుసుకుంటే హ్మ్. అందరికీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది అది సిల్వర్ కొనుక్కుంటే ఎలా ఉంటదనేది అందరూ చూసుకోవచ్చు. సార్ ఇప్పుడంటే మామూలుగా పెళ్ళిళ్ళు ఇంతకుముందు మనకు తెలిసిందేంటంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే గోల్డ్ రేట్లు పెరుగుతాయి, సిల్వర్ రేట్లు పెరుగుతాయి అని అనుకునేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు అది గూడా పోయింది. మొత్తం ఎవ్రీడే పెరుగుతూనే ఉంది. రైట్. అంటే సోలార్ ప్యానెల్‌లు, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో గూడా వెండి వాడుతున్నారా? అవును. ఎందుకు ఇంత ఇంత డిమాండ్ పెరగడానికి అది గూడా ఒక రీజనా? అవునవును. ఇప్పుడు సిల్వర్ అనేది రెస్ట్ రాదు సార్. ఓకే. ఇప్పుడు, అచ్చా! ఇప్పుడు మొబైల్స్‌లో వాడుతున్నారు అది గాబట్టి, ఓకే. మనకు రెస్ట్ అనేది రాక అది పాడవకుండా ఉంటది చాలా ఏండ్లు. ఫోన్‌లు అచ్చచ్చచ్చ! గూడా ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ మొబైల్స్ ఎట్లొస్తున్నాయి, ఈవెన్ కార్లు గూడా. కార్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇది కార్స్ వస్తున్నాయి ఆ! గదా! ఆ! దాంట్లో గూడా సిల్వర్ వాడతారు. ఓకే. ప్రతి ఎలక్ట్రానిక్‌లో ఇప్పుడు సిల్వర్ వాడుతున్నారు. అచ్చా! ఒకటి. ఇంకోటేంటంటే వరల్డ్ వైడ్ సిల్వర్‌ని కొని పెట్టుకుంటున్నారు. మళ్ళా అది రేటొచ్చినప్పుడు అమ్ముకుంటురు. తగ్గినప్పుడు కొనుక్కుంటురు. ఓకే. సో, ఇలా అయితుంది గాబట్టి మార్కెట్‌లో ఆహా! దానికొక వాల్యూ అనేదొచ్చేసింది ఇప్పుడు సిల్వర్‌కి. ఓకే. సిల్వర్‌కి ఇప్పుడు నెక్స్ట్
సిల్వర్ కూడా గోల్డ్ లాగా వెళ్ళిపోవచ్చు. గోల్డ్ ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు కూడా. మీ అంచనా ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇంత ఉంది కదా వెండి రేట్లు. రాబోయే ఒక 1, 2 ఇయర్స్‌లో లేదంటే ఒక 5 ఇయర్స్‌లో ఎట్లా ఉంటుంది వెండి రేటు? మా అందాజు అయితే ఇంకా 5 ఇయర్స్‌లో ఇంకా 3-4 lakhs. బా! 4 lakhs అయితే 5 lakhs అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓడియమ్మ! ఆ! సో, ఇలాంటి ముందు నుంచి మనం చూసుకుంటూ వచ్చాం కాబట్టి 35 ఇయర్స్ నుంచి ఇంకా 5 ఇయర్స్‌కి ఏమవ్వచ్చు అనేది ఇప్పుడే మనం అంచనా ఏస్తున్నాము. ఓకే. సో, అది తగ్గుతుంది గానీ అప్పుడప్పుడు మళ్ళా పెరిగేదైతే పక్కా ఉందండి. ఎందుకంటే భూమి అనేది పెరగదు. అవును. భూమిలో ఉన్న మెటల్ కూడా పెరగదు. ఎగ్జాక్ట్‌లీ. అదైనా అయిపోతది. నాకు అదే డౌటు. ఆ! అంటే వెండి గనులలో వెండి ఏమైనా తగ్గిపోతుందా? తగ్గుతుంది. దొరకట్లేదా? అహా! దొరుకుతుంది. ఆ! ఇప్పుడు అది ఎప్పుడైనా ఒక ఫ్యూచర్‌కి అయితే తగ్గుతుంది గదా! అవును. గోల్డ్ అయినా ఒక లెవెల్ వచ్చినప్పుడు అది ఆగిపోవచ్చు. ఓకే. సో, భూమి ఎట్లాగా పెరగదో, ఆ! ఇది కూడా అట్లాగే అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటది. ఓకే. ఓకే. భూమి మీద మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము? సో, మళ్ళా భూమి పెరగదు కాబట్టి ఉన్న దాంట్లో మనం అందరూ పంచుకోవాలి కాబట్టి అంతే గదా! భూమి మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. అవును. భూమిలో ఉన్నది కూడా అయిపోతది. ఓకే. అంతే అది అది కూడా ఎట్లా చిన్న లిమిటెడ్ ఖనిజమే గదా! అది కూడా. అవును. ఆ! సో, దానికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. హ్మ్. ఇంకొకటి ఏందంటే గోల్డ్, సిల్వర్ ఎందుకు పెట్టుకోవాలి ఇంట్లలో గాని, సేవింగ్ గాని అంటే ఒక వార్ అనేది వచ్చిందనుకోండి. అవును. వార్ అనేది వచ్చినప్పుడు ఇప్పుడు ఉక్రెయిన్‌లో వార్ వచ్చింది. అక్కడ ఇండియన్స్ మనోళ్ళున్నారు. అవును. వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందనుకోండి, వాళ్ళు బయట పడ్డట్టు. అవును. ఎలాగంటే ఇప్పుడు ఉక్రెయిన్ కరెన్సీ తీసుకొని నువ్వు పారిపోయి ఇండియాలో వచ్చి అది అమ్ముతాంటే ఎవరు కొనరు. కొనరు గదా! ఎందుకంటే అది పోయింది. కరెక్ట్. దెబ్బతిన్నది. అవును. సో, ఇక్కడ ఏందంటే గోల్డ్ ఉందనుకోండి, అదే గోల్డ్ సేవింగ్ ఒక ఎక్కడైనా పట్టుకోవచ్చు. ఇక్కడైనా పనికొస్తది. ఎక్కడైనా పనికొస్తది. ప్రపంచంలో ఎక్కడ పోయినా చైనాకెళ్ళి పనికొస్తది. అవును. అమ్మండి, జపాన్‌కెళ్ళి అమ్మండి, మీరు అమెరికా ఎళ్లి అమ్మండి, ఎక్కడైనా మీకు పైసలు మీకు వచ్చేస్తాయి. అవును. సో, దిస్ ఈస్ ద కార్డ్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ సేవింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. నా దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి సార్. హ్మ్. నేను వెండి కొనాలా? బంగారం కొనాలా? ఎందుకంటే నాకు దేని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ROI ఎక్కువ గిట్టుబాటు అవుద్ది నాకు. అలా అంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం సిల్వర్ అండి. అవునా? ఇప్పుడు చూస్తే సిల్వర్. అదేలెండి. ఇందాక మీరు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అడిగితే గోల్డ్ అనేటోళ్ళం. అవును. ఇప్పుడు మాత్రం సిల్వర్ అండి. ఎందుకంటే ఒక గోల్డ్ ఒక లెవెల్‌కెళ్ళిపోయిందండి. ఓకే. ఇంకా అది ఇంకా కొంచెం పెరిగి ఆగిపోవచ్చు. సిల్వర్‌కి ఇంకా లెవెల్ రాలేదు. ఓకే. అన్‌లిమిటెడ్. ఇప్పుడు గోల్డ్ దగ్గరికి రావాలంటే 1 crore 1 kg అవ్వాలి సిల్వర్. అవును. సో, అది రీచ్ అవుతదేమో చెప్పలేం. మళ్ళా గోల్డ్‌కి ఎలా వచ్చిందో సిల్వర్‌కి అలా రావచ్చు. సో, ఆ! అన్‌లిమిటెడ్ ఉంది సిల్వర్‌కి. సూపర్. ఇప్పుడు మీరు గోల్డ్ అంత ఛాన్స్ కొనాలనుకుంటే ఉంది. సిల్వరే బెటర్. అవునా? యాహ్! హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.